రాహు అమ్మ సంవత్సరంన్నర, దానికి ఆపోజిట్ కేతు సంవత్సరంన్నర, తర్వాత సంవత్సర కాలం ఉండేది మన గురువు. కాబట్టి అందులో గురువు శని కర్మను ప్రభావితం చేస్తాయి, అలా రవి కూడా. కాకపోతే రవి యొక్క ప్రమాణం నెల రోజులే, కానీ ఎక్కువ కాలం దీర్ఘ ప్రమాణం ఉన్న గ్రహాలు గురువు శని కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కర్మను బాగా ప్రభావితం చేసే గ్రహాలమ్మ. అయితే గురువుని గురుబలం అంటే పూజల ద్వారా పొందవచ్చు. శనిది కర్మని మనం కర్మలో చేసే పనుల్లో కొంచెం ఎక్కువ తార్కికంగా చేయకుండా సాధ్యంత వరకు వాదనలు తగ్గించుకుంటూ కాస్త సేవకా వృత్తి కానివ్వండి, ప్రతిఫలం ఆశించకుండా చేసే విధానం చేస్తే శని నుంచి కూడా మనకి ఒత్తిడి తగ్గుతుంది. సరే అమ్మ, అయితే మరి ప్రస్తుతం ఈ శని భగవానుడు కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు కానివ్వండి, ఎక్కడ ఉన్నారంటే గోచార పరంగా గురువు వృషభ రాశిలో సంచరిస్తున్నాడమ్మా. రేపు మే 10వ తారీఖు తర్వాత గురువు యొక్క స్థానం మారుతుంది. తర్వాత మళ్ళీ రాహు వచ్చి ప్రస్తుతం మీనంలో ఉన్నాడు. రేపు మే 18 తర్వాత ఆయన యొక్క స్థానం మారి కుంభంలోకి వస్తాడు. మరి కుంభంలోకి వచ్చిన సమసప్తకం కాబట్టి రాహు ఎప్పుడైతే కుంభంలోకి వస్తాడో ఆటోమేటిక్గా కేతు 7వ ఇంటి వస్తాడు. అంటే సప్తమం అంటే సింహరాశిలోకి వస్తాడు. తర్వాత గురువు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడమ్మా. ఆయన ఈ మార్చి 31కి చేంజ్ అయ్యి ఏప్రిల్ 1 నుంచి ఆయన మీనంలోకి సంచరిస్తాడు.